చెప్పు. ఎప్పుడు ఆ పుస్తకాలు చదవడమేనా? ఇవేవ్ ఈ గరుడ పురాణం పుస్తకంలో ఎప్పుడు భూమి మీదకి దిగేటప్పుడు జరగబోయే వింతలు విచిత్రాలు మొన్న సగం చదివాను. కామసాగు ఇప్పుడు చదివేస్తాను. ఏంటి చదివేది? ఈ యముడి గురించి. ఎవడు కాదు, నువ్వే నా పాలిటి ఎమ్మెల్యే దాపరించావు. ఆ దరిద్ర పుస్తకం ఏదో బయట చదువుకో. రాత్రిపూట మూడంటే రెస్పెక్ట్ లేదా? మొగుడు పిల్లలు లెగుస్తారే. వాడు పడుకుంటే మాత్రం ఏం చేద్దాం? ఈ మల్లెపూలు పెట్టుకుని దాని నుంచి రారా? మల్లెపూలు పెట్టుకున్న పిల్లలు నీలో ఏదో తేడా కనిపిస్తుంది. శ్రీ గరుడ పురాణం. యముడు భూలోకమునకు వచ్చు సమయములో ప్రకృతిలో అలజడి మొదలగును. దూరం నుంచి నక్కల అరుపులు వినిపించును. విపరీతమైన ఈదురుగాలులు వీచును. ప్రేతాత్మలు ఊదినట్టుగా దుమ్ము తూలి లేచును. ఆకాశంలో ఉరుములు మెరుపులు. అలా ప్రకృతి బీభత్సంగా ఉండగా యముడు భూమి మీద అడుగు పెడతాడు. మిత్రమా, ఏమది? గరుడ పురాణం మన లోకమునకు సంబంధించినదే. బాగు బాగు, దీని గురించి మానవులు తెలుసుకొనుట మంచిదే. ఎంత పెద్ద పాదాలు! ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యేస్తే చెయ్యి ఇరుగుద్ది. ఈ చెయ్యి ఎందుకే లేదే? వీడేంట్రా గెటప్పే మార్చేశాడు? హాయ్, ఐ యామ్ డాక్టర్ తన్ముఖ తల్మా. వాట్? ఐ యామ్ డాక్టర్ తన్ముఖ తల్మా. డాక్టర్ తన్ముఖ తల్మా రాస్కెల్. ఇంటర్మీడియట్ 20 సార్లు తప్పినందుకు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సన్మానం కూడా చేశారు. నీకు డాక్టర్ పట్టా ఎవరు ఇచ్చారు? ఇద్దు గట్టిగా అరవబాకండి. ఒరిజినల్ గెటప్ లో తిరిగితే ఒక్క ఆడపిల్ల కూడా ఓ లుత్తు వేయడం లేదు, ఓ నవ్వు నవ్వడం లేదు, కనీసం పత్తించుకోవడం లేదు. అందుకే ఈ గెటప్ వేట. ఎక్స్క్యూజ్ మీ. ఏంట్రా అది? పేజర్. అబ్బో, వీడి ఫేస్ కి రేజర్ కే దిక్కు లేదు, పేజర్ ఒకటి. ప్లీజ్ ప్లీజ్. ఓకే ఓకే. ఏంట్రా మెసేజ్? డాక్టర్ తన్ముఖ తర్మ, వెంటనే వచ్చి నన్ను కేజీ హాస్పిటల్లో కలుసుకో. నర్సు బిత్తర్ రాణి. పేజర్లో తెలుగు మెసేజ్ ఇది. జగదాంబ సెంటర్ లో 30 రూపాయలకు 3 అమ్ముతుంటేను ఆడపిల్లల్ని లైన్ లో పెట్టొచ్చని కొనుక్కున్నాను. హలో, గౌదోడ స్పీకింగ్. హాయ్, హౌ ఆర్ యు? ఫైన్, థాంక్ యూ. యా ఐ యామ్ వెరీ బిజీ. ఐ విల్ కాల్ యు లేటర్. వి విల్ మీట్ టుమారో. ఓకే, బై. పేజర్ పెట్టుకున్నందుకే నన్ను తిట్టారే. వాణ్ణి చూడండి రా, సెల్యులార్ గెటప్, చేతి కింద సెటప్. హాయ్, హలో, హాయ్ రోసి. హాయ్. హలో, ప్లీజ్ యువర్ కీప్ డిస్టెన్స్. వాట్ నేమ్ యు టోల్డ్? రోసి. ఐ సీ. మరి ఇది ఓసియా? సెల్యులార్. సెల్యులార్? యా, ఎనీ డౌట్? నో. వాట్ ఇస్ ద టెలిఫోన్ నంబర్ ఆఫ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్? 100. యా యా. ఆకాశవాణి ఇంకొద్దిసేపట్లో ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. ఇట్ ఈస్ రేడియో, నా సెల్యులార్. ఒక ప్లీజ్ మేడం, ఈ లెటర్ ఫ్రీగా తీసుకోండి, బాగా చదవండి, ప్రేమించండి, ప్రేమించబడండి. మిస్ కాకండి మేడం, ప్లీజ్ 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 మేడం. మంచి తరుణం మించింది దొరకదు. ఆలస్యం అమృతం విషయం. నేను ప్రేమిస్తున్నాను, ప్రేమించుకుందాం రా. హలో, ఐ లవ్ యూ. ప్లీజ్ ప్లీజ్. ఎవడ్రా వాడు మన ఏరియాకి వచ్చి లవ్ లెటర్ ఇస్తున్నాడు? ఏయ్, మీరు నా జాయింట్ లో కొట్టారు కదా, నేను వాడి జాయింట్ లో కొడతా చూడండి. ప్లీజ్ ప్లీజ్ మేడం, ఈ లెటర్ తీసుకోండి. నేను ఏంట్రా పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తున్నావు? అసలు ఏ ఏరియా అనేది? చిలకలు కూడా చిలకల పగిలిపోతాయి. పోరా. పోనీ మీరేనే తీసుకోండమ్మా. నేను ప్రేమిస్తున్నాను, ప్రేమించుకున్నా. అసలు ఈ ఏరియాలోనే కనబడదని చెప్పారా? ఆంటీ, మీరేనా నన్ను ప్రేమించండి. అమ్మ
అమ్మాయిలు కనపడితే చాలు వేదవులు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుంటారు. చాలా థ్యాంక్స్ అండి. నో మెన్షన్. మీలాంటి వాళ్ళు ఉండబట్టే మాలాంటి వాళ్ళం బస్ స్టాప్ లో నిల్చోగలుగుతున్నాం. ఇట్స్ ఆల్ రైట్. ఈ ఏరియాలో ఎవరికైనా లవ్ లెటర్ ఇస్తే మేమే ఇవ్వాలి. ఏరియా ఫిలిం తో మీరు తీసుకోవాలి. యా, ఐ లవ్ యూ, యు లవ్ మీ. నేను ప్రేమిస్తున్నాను. ప్రేమించుకుందాంరా, పెళ్లి చేసుకుందాం. రా కూర్చో, కూర్చో. గుడ్. ఇదేంటి ఇక్కడ కూర్చున్నావు? పైన కూర్చో. పైన చూడు నాంచి, ప్రపంచంలో నేను ప్రేమించేది ముగ్గురిని. మొదట ఇదేంటి ఇంత వీక్గా ఉన్నావు? ఇంతకే ఇలా పడిపోతే ముందు సరే. మొట్టమొదటి నేను ప్రేమించేది జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల్ని. రెండోది గోడ మీద కూర్చుందే నాయనమ్మ, మై గ్రాండ్ మదర్. మూడోది తాళిగట్టిన నిన్ను. అన్నట్టు మిల్టన్ దాంపత్య గురించి ఏం చెప్పాడో తెలుసా? నీకు తెలియదులే. అదిగో ఆ పుస్తకాలు రాకుంది చూడు, అక్కడ మిల్టన్స్ ప్యారడైజ్ లాస్ అని పెద్ద పుస్తకం ఉంది, వెళ్ళి తీసుకు. అందులో భార్యాభర్తల అనురాగాన్ని గురించి అద్భుతంగా వర్ణించాడు మిల్టన్ మహాశయుడు. అలాగే కష్టం వచ్చినప్పుడు ఇదేంటమ్మా మిల్టన్స్ ప్యారడైజ్ లాస్ తెమ్మంటే మహాభారతం తెచ్చావు? మీరేగా పెద్ద పుస్తకం తెమ్మన్నారు, అక్కడ ఉన్నటిల్లో ఇదే పెద్ద పుస్తకం. పెద్ద పుస్తకమా? నువ్వేం చదువుకున్నావు డార్లింగ్? అదేంటి పిడికిలు పిడుస్తున్నావు? 5. అవునండి, ప్రతి సంవత్సరం నన్ను పాస్ చేయించి 5వ తరగతికి పంపారు. మళ్ళీ కొత్త టీచర్లు వచ్చి ఈ పిల్ల 3వ తరగతి కూడా పనికిరాదని వెనక్కి పంపారు. అప్పుడు 3 నుంచి 4కి వచ్చి 4 నుంచి 5కి వచ్చాను. మరి ఇందాక డూ యూ ఫాలో మీ అన్నప్పుడు తలెందుకు ఆడించావు? మీరు ఆడించారుగా, అందుకని నేను ఆడించాను. నాయనమ్మా, ఏమండి ఆప్సెట్ అయ్యారా? ఏమిటి ఆప్సెట్ అయ్యారా అని అడుగుతున్నాను. నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావటం లేదు తల్లి. ఏం లేదండి, మొదటి రాత్రి భర్త ఏ కారణం చేతైనా ఆప్సెట్ అయితే ఇక జీవితం అంతా ఆప్సెట్ అవుతారని మా ఆశ్రమంలో చెప్పారు. అది ఆప్సెట్ కాదు తల్లి, అప్సెట్. అప్సెట్ ఏంటో అదే మీరన్నదే. ఇంతకీ చదువు విషయంలో సరే, చదువు సంగతి అలా ఉంచు. ఇంకో విషయం అడుగుతాను, నీకు వంట చేయటం వచ్చా? భయపెట్టుకమ్మా, వంట చేయటం వచ్చా? ఏమిటా డబుల్ మీనింగ్ ఊపుడు? వంట వస్తే ఇలా ఊపు, రాకపోతే ఇలా ఊపు.